నమస్తే. నా పేరు సత్తయ్య. నేను 2009లో ఉత్తరాఖండ్ పూజ్య స్వామీజీ రామ్దేవ్ బాబా దగ్గర శిక్షణ పొంది వచ్చాను. 2014, 2015 3 సార్లు పూజ్య స్వామీజీ దివ్య ఆశీస్సులతో విద్య నేర్చి ఆనాటి నుండి ఈనాటి వరకు భారత్ స్వాభిమాన్ శ్రేష్ఠ పతంజలి యోగా సౌజన్య ఆధ్వర్యంలో స్కూళ్ళు, కాలేజీలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో ఉచితంగా సేవలు అందిస్తున్నాను. ఇందులో ముఖ్యమైన క్రియలు, సాధన చేయవలసిన సమయం వీలైనంత మటుకు బ్రహ్మముహూర్తంలో సాధన చేయాలి. ఇది మొట్టమొదట ఉద్గిత్ ప్రాణాయంతో స్టార్ట్ చేస్తాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం త్ర్యంబకం ధ్యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా మృత్యోరుక్మయమామృతాత్. గురో బ్రహ్మా గురో విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం హసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఇలా ఒక మంత్రాలతో స్టార్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా ఇందులో క్రియలు సూక్ష్మ వ్యాయామం ఇలా 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. షోల్డర్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5. ఇట్లా రివర్స్ ఒక రౌండ్ చేద్దాం. 1 2 3 4 5. నెక్స్ట్ కంటి ఎక్సర్సైజ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. నెక్స్ట్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. చేంజ్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్. దూరం చూపుకోవడానికి సాధన 1 2 3 4 5 1 2 3 4 5. ఇది దగ్గర చూపుకోవడానికి కంటి ఎక్సర్సైజ్ రివర్స్
మెడ ఎక్సర్సైజ్, స్మార్ట్ నడిస్. మెడ వ్యాధులను నివారించడానికి కళ్ళు మూసుకొని నెమ్మదిగా రౌండ్గా ఎడమ వైపు నుండి కుడివైపు, మళ్ళీ కుడివైపు నుండి ఎడమవైపు. ఇలా సూక్ష్మమైన తర్వాత ప్రాణాయామాలు. ముఖ్యమైన సబ్జెక్టు యోగ సాధనలో ప్రాణాయామాలు. ఇది 3 నుండి 5 నిమిషాలు. ఇది బస్గా ప్రాణాయామం. శ్వాసని నెమ్మదిగా 3 సెకండ్లు తీసుకోవటం, 4 నుండి 5 సెకండ్లు శక్తిని బట్టి శ్వాసను వదలటం. ఈ ప్రాణాయామం వలన గుండెకు కావాల్సినంత రక్తం సరఫరా అవుతుంది, శరీర శ్వాసకోశాలన్నీ ఫ్రీగా కొనసాగుతాయి, ఊపిరితిత్తులు ఉత్సాహంగా పనిచేస్తాయి. ప్రశాంతమ్మ జీవనానికి ఇప్పుడు గత 2 సంవత్సరాల సంది గడగడలాడుతున్న కరోనాని నివారించడానికి కూడా పనిచేస్తుంది, దోహదపడుతుంది. ఆయుష్ అభివృద్ధి అవుతుంది. చదువుకున్న పిల్లలకు మంచి మేధాశక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఇది చేయి విధానం భస్త్రికా ప్రాణాయామం. నెమ్మదిగా 3 సెకండ్లు తీసుకుందాం. 3 నుండి సుమారుగా 6 సెకండ్ల పాటు శ్వాసను వదిలే ప్రయత్నం చేద్దాం. ఇది నెమ్మదిగా చేసే క్రియ. కాస్త స్పీడ్ పెంచటం అంటే బాగా ఇలా 3 నుండి 5 నిమిషాలు చేసినట్టయితే మేధాశక్తి పెరుగుతుంది, ఊపిరితిత్తులు బాగా పనిచేస్తుంది. ఇది భస్త్రికా ప్రాణాయామం.